చాలా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మొత్తం చాలా ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఇక్కడే కాదు, చెన్నై కానీ ఎక్కడైనా సరే మా వాళ్ళు అదే మహేష్ బాబు సినిమాలు అన్నట్టు ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు జగనన్న కేవలం జగనన్నకి ఒక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరికి ఉండరు అట్లా ఫ్యాన్స్. ఓకే. మరి కూటమి పాలన 6 నెలలు ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. ఎట్లా అంటే మాకు అసలు వద్దనే కొద్ది ఇసుక వస్తుంది, వద్దనే కొద్ది రోడ్లు వస్తున్నాయి, వద్దనే కొద్ది డబ్బులు ఇస్తున్నారు, వద్దనే కొద్ది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కదా. వాళ్ళు అన్నట్టు 100 రోజులు ఏదో పథకం పెట్టారు. మా 100 రోజులు మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏం మంచి జరిగిందన్న? మా ఇంటికి ఇసుక వస్తుందా? లేదు. మా ఇంటి మా తమ్ముడికి 18,000 అన్నారు, మా అమ్మకి 18,000 అన్నారు, మా తమ్ముడికి 15,000 అన్నారు, మా అక్క అల్లుళ్ళకి మా మా అల్లుళ్ళకి కానీ మా అక్క వాళ్ళకి కానీ వీళ్ళందరూ డబ్బులు అన్నారు, పింఛన్ అన్నారు. ఏది మరి ఏం ఒక్కటనే జరిగింది అట్లీస్ట్. వాళ్ళు చేసిన ఒకటి మహా అయితే పింఛన్ ఒకటే జరిగింది, ఏం జరగలేదు మిగతా అంతా. కాంట్రవర్సీ అంటారు కదా మీరు. అన్న అదే ఇప్పుడు వాళ్ళలో నెగిటివ్ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ మీద రేజ్ చేస్తున్నారు. ఫస్ట్ లడ్ అన్నారు, తర్వాత సినిమా బెంగళూరు నుంచి సినిమా హీరోయిన్ అన్నారు, అది అయిపోయింది. తర్వాత ఫస్ట్ లడ్ అయిపోయింది, తర్వాత హీరోయిన్ అయిపోయింది. మొన్న రీసెంట్లీగా వచ్చింది సీ ద షిప్ అంటున్నాడు, అదే డీసీఎం. ఏదో టాపిక్ డైవర్ట్ చేయడం, కేవలం టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఏదో ఒక పబ్లిసిటీ, ఏదో ఒక కంట్రవర్సీ ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి ఏం చేయలేక వాళ్ళు అడ్డానో లేకపోతే ఇంకోటానో తీసుకుని ఎవ్రీ మంత్ ఒకటి తీసుకొని వస్తున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్ చేసింది కూడా లేదు. ఈ 2025 అంటే మనం ఏం చెప్పలేము. వాళ్ళ దాన్ని బట్టి మనం ఏం ప్లాన్ చేయలేం కదా. మంద కదా ప్లానింగ్, వాళ్ళది కదా. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా అన్న. నేను ఒక సోషల్ మీడియా వ్యక్తిని. వాళ్ళు ఏది చెప్పినా ఆధారాలతో సహా చెప్పే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా, నాకు రెడ్డి గారు మనోడని పేరు ఉంటుంది ఫేస్బుక్లో. 20K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నేను ప్రతిదీ ఆన్సర్ చెప్పగలను. నేను వాళ్ళు అడిగిన దానికి దేనికైనా సరే నాకు ఆడ ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సోషల్ మీడియాకి తిరిగి వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, మేము దానికి ప్రతిదీ నిరూపిస్తాం మేము. ఎందుకంటే మా నాయకుడు నేర్పించి మాకు అది. అబ్బా అసలు ఇంకా ఇది 2025లో ఫస్ట్ జోకు నేను అంటుంది ఇదే. మెగా డిఎస్సి ఫస్ట్ అంటున్నారు కదా, ఇది మెగా డిఎస్సి ఆడుందన్న. మెగా డిఎస్సి ఎక్కడుందన్నారు అన్న. 2 లక్షల సచివాలయాలు పెట్టి 2,40,000 మందికి జాబులు ఇచ్చినాడు అన్న. వాలంటీర్ వితౌట్ వాలంటీర్, మళ్ళీ ఓన్లీ సచివాలయం వితౌట్ వాలంటీర్కి మళ్ళీ దగ్గర 3 లక్షల వాలంటీర్లు మంది ఉన్నారు. మేము ఇచ్చాం జాబులు. వైజాగ్లో మేము తెచ్చాం ఇన్ఫోసిస్. మొన్న వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని, వాళ్ళ బ్యానర్లు వేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇది తెచ్చింది మేము. దానికి ఆధార్ కూడా పెట్టేసాం. మా అన్నది ఇది తెచ్చాడని. అలాంటి తెచ్చారు ఇన్ఫోసిస్ అని. అదేమంటే అంటారు. 18 మెడికల్ కాలేజీలు, 5 పోర్టులు, సచివాలయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఇంక్లూడింగ్ ప్రతిదీ మేమే తెచ్చాం. వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గుర్తు ఇది అనేదని చెప్పి నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గుర్తు ఇదని. గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, రైతు కేంద్రం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైనా సరే నేను చెప్పగలను. వాళ్ళు చెప్పమను చంద్రబాబు నాయుడు ఇది నేను పెట్టాను ఇది అని ఒకటి చెప్పమను. ఆంధ్రప్రదేశ్లో కట్టాడు అమరావతి కాదు, నాటి భ్రమరావతి కట్టాడు. వాటర్ సీల్ ఫాలింగ్ వస్తున్న వాటర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన వైజాగ్లో కట్టాడన్న. వైజాగ్లో అది దేనికి అందరూ ఫస్ట్ ట్రోలింగ్ ఏం చేశారు, ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ దానికోసం కట్టారు ఇదని అన్నారు. అది పర్సనల్ గెస్ట్ హౌస్ కాదు. కేంద్రం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి, అంటే వాళ్ళు ఉండడానికి కన్వీనియంట్గా ఒక స్థలం ఉండాలి కాబట్టి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏది లేదు కాబట్టి నరేంద్ర మోడీ లాంటి అమిత్ షా లాంటి వస్తారు కాబట్టి ఏదో ఒకటి కొంచెం రాయల్టీగా ఉండాలి కాబట్టి పెట్టారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి బాతింగ్ తప్పు 25 lakhs పెట్టి బాతింగ్ తప్పు కట్టాడు అంటున్నారు కదా, అది ఆయన కోసం కాదు. ఆయనకు ప్యాలెస్ ఉంది, ఆయనకు కావాలనుకుంటే బొచ్చులు పెట్టుకుంటారు. అలాంటివి అది పెద్ద నథింగ్ మ్యాటర్. పైనుంచి ఎవరైనా వస్తే చూపించడానికి ఏది లేదు కాబట్టి, ఉండడానికి ఏది లేదు కాబట్టి వైజాగ్లో అది కట్టాడు అన్న. 6 నెలలే అవుతుంది మేము ఏం చేయలేదని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మేము వచ్చిన 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా, మేము చేసిన 3 ఏళ్ళలోనే మేము ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ప్రజల డబ్బే కదా మంచుతున్నారు. వీళ్ళు పంచవచ్చు కదా. దగ్గరగా ఎంతో 2.5 lakhs ఎంత అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఎందుకు? ప్రజల సొమ్మే ఖర్చు పెట్టాడు. మరి వీళ్ళు ఖర్చు పెట్టారా? అదే సొమ్ము ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళు చెప్పారు కదా, ఇంటికి నీకు 15 అని చెప్పాడు కదా, ఇవ్వచ్చు కదా. వస్తే ఎందుకు చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బస్ అన్నారు, పోయింది. గ్యాస్ అన్నారు, ఫస్ట్ ఫ్రీ గ్యాస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ మీరు మనీ పే చేయండి గ్యాస్కి, తర్వాత సబ్సిడీలు మీకు వస్తుంది, మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లో పడతాయి అంటున్నారు. అంటే మేము పే చేస్తే వాళ్ళు కొడతారనమాట. అంటే ఒకవేళ పడితే లేవు అది నథింగ్, సెకండరీ మ్యాటర్. అంటే మేము చేయాలి ముందు పే అయితే. అది అసెంబ్లీకి రావట్లేదని మీరు అందరూ అంటున్నారన్న. ప్రతిపక్ష హోదాకి 18 రాలేదు. బట్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. 18 రాలేదు, 18 ఉండాలి ప్రతిపక్ష హోదానికి, మాకు ఇవ్వట్లేదు. సరే దానికి కూడా సెకండరీ మ్యాటర్ అది. మా అన్న మీడియాలో పెట్టి రోజుకి 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు. దానికి చెప్పే దమ్ముందా? మేము మీడియాలో అడిగిన దానికి క్వశ్చన్ చేయట్లేదు. మేము అసెంబ్లీకి వస్తే మీరు చేసేది దమ్ముందా? మీకు ఇవ్వండి అసలు ముందు.
అసెంబ్లీ మేము అడుగుతున్నాం కదా, సరే మేము అడుగుతున్నాం, సరే మీరు ఏదో అంటున్నారు కదా అడుక్కుంటున్నాడు అని, ఒకసారి ఇచ్చి చూడు, దమ్మెందు చూపిస్తాం, వైసీపీ దమ్మెందు చూపిస్తాం. మేము సాక్షి మీడియాలో మేము చెప్పిన మీడియాలో మా అన్నం పెట్టిన మీడియాలోనే ఒక క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ చేయట్లేదు. ఇంకాడ మొన్న అంటున్నాడు కదా మా అన్న కూడా, ఇయాడ ఫీజు రిమెంట్ ఇంగాడుంది ఏంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతనే ప్రతిదీ నీకు ప్రూఫ్తో చూపిస్తున్నాడు. మీడియాలో అడిగిన దానికి దిక్కు లేదు, ఇంకా అసెంబ్లీలో అడగమంటున్నారు. ఏడ అడగమంటారు? అసెంబ్లీ మీరు ప్రతిపక్షం ఇవ్వండి, ఇచ్చి చూడండి. మరి ఈయడానికి వాళ్ళకి ఎందుకు అంత భయం? సరే మేము రావట్లేదు అంటున్నారు, సరే మేము భయపడుతున్నాం అనుకుంటాం, మీరు ఎందుకు భయపడుతున్నారు అబ్బా ఈయటానికి? ఇవ్వచ్చు కదా, ఒకసారి ఇచ్చి చూడమను. వైసీపీ దమ్మెందుకు చూపిస్తాం, ఒకసారి ఇచ్చి చూడమను. మేము భయపడుతున్నాం, సరే మీ టీడీపీ వాళ్ళు అన్నట్టు మేము భయపడుతున్నాం అబ్బా, మేము చాలా భయపడుతున్నాం అయ్యా, నేను మాదిగో మా దేవుడు, మేమందరం భయపడుతూనే ఉన్నాం. ఒక్కసారి ఇచ్చి చూడు, ఏమొద్దు, ఇచ్చి చూడు, రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు కదా. లోకేష్ కాదు, ఏదో లోకేష్ కాదు కదా, వాళ్ళ అబ్బాకి చూపిస్తాం, చంద్రబాబు నాయుడు కూడా మొత్తం ఏటు జేటు చూపిస్తాం. ఇదే కొత్తగా రెడ్ బుక్ అంటున్నాడు, రెడ్ బుక్ పెట్టాడు, కొంచెం అమలు జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. మీరు రెడ్ బుక్ పెడుతున్నారు, మేము ప్రతిదీ గ్రీన్ బుక్ పెట్టాం. అన్న జగనన్న మా దేవుడు గ్రీన్ బుక్ పెట్టాడు, మేము ప్రతి గ్రామ మండల స్థాయి నుంచి రెడ్ బుక్ మేము పెట్టాము. ఎవడైతే బలయ్యాడు దానికి 100కి 1000 రెట్టింపులు తెరుచుకోకపోతే బాంచత్. వైసీపీ సోషల్ మీడియా మేము కాదు, ఆయన అభిమానులం కాదు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులం కాదు. వాళ్ళు ఏం చేస్తారు భయ్యా, వాళ్ళు కొట్టారా, వాళ్ళు ఒక చేయి తీస్తే మేము ఒక చేయి తీస్తాం, వాళ్ళొక కాలు తీస్తే కాలు తీస్తాం, బరాబర్ తీస్తాం. వాళ్ళు ఒక మనిషిని చంపేస్తే నీట్గా ఇది పర్టికులర్గా చెప్తున్నాను నేను. వాళ్ళు చేసింది ఏంది అదే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుంది అన్న. మీరు అడగటం కూడా, వాళ్ళు ఏది చేస్తే మేము కూడా అది చేస్తాం. మా నాయకుడు వద్దంటున్నాడు, అప్పటికి ఆపుతున్నాడు. ఆయన ఆపినా సరే ఈసారి నథింగ్. గిమ్లింగ్ అంటున్నారు. 27 ఎలక్షన్లు వస్తే ఒకవేళ రాకపోయినా మహా అయితే వాళ్ళు ఉండేది 4 ఏళ్ళే, అసలు ఇబ్బందే పడేది లేదు. ఈ 4 ఏళ్ళు కూడా ఇబ్బంది పడతాం. ఇగో ఆంధ్రప్రదేశ్ వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నాం ప్రస్తుతానికి, మళ్ళీ వెళ్తాం, ఎలక్షన్లు చేస్తాం. 2 ఏళ్ళ వచ్చింది ఆ ప్రభుత్వం, మాదే వస్తుంది. 2 కాదు 4 ఏళ్ళు పడతాం, వెయిట్ చేస్తాం. 4 ఏళ్ళు అయినా సరే కాలికి కాలు, చెయ్యికి చెయ్యి నరకకపోతే బాంచత్ వైసీపీ సోషల్ మీడియానే కాదు అన్నా. నువ్వు నేను కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళండి, ఒక మహిళ కాడుకో, ఒక వ్యక్తికో, బాబాయ్ కాడుకో, లేకపోతే ఇంకొక తమ్ముడి కాడుకో, ఇంకొక అన్న కాడికి వెళ్ళండి అన్న. మీరు ఎవరికి ఓటేశారని అడగండి, పర్టికులర్గా చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఏమంటున్నారంటే, మేము ఓటేసాం అబ్బాయి, మాకు ఓటు మరి మా ఓటు మరి జగన్ ఎందుకు వెళ్ళదు అంటున్నారు. కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారన్న, పైనుంచి ఎక్కడి నుంచి కాదు. మేము ఒక్కనే పెట్టలేదు, ఢిల్లీలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అక్కడ పూణేలో కూడా కేసులు పెట్టారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల. ఇది కేవలం మాదే కాదు మేము అంటుంది, మిగతా వాళ్ళు అందరూ కూడా కేసులు పెట్టారు. ప్రస్తుతం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా తీర్చుకునేది. అది 100 అగ్రహారం బీడైనా సరే ఈసారి తిరుపతిలో పట్టు వస్త్రాలు సమర్పించేది 2029 రాని ఎలక్షన్లు, 2027 రాని ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చేత ఇప్పిపోతే బాంచత్. మేము ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన నమ్మిన భక్తులేం కాదు మేము. ఖచ్చితంగా ఈసారి ఈవీఎంలు కాదు కదా, ఏదైనా సరే అన్న. 2027 వస్తే ఎన్నికల్లో ఆ దేవుడిని గెలిపిస్తాం, 2029 వస్తే ఆ దేవుడినే గెలిపిస్తాం, అంతే, ఇంకేం లేదు. ఎవడు వచ్చినా సరే ఈసారి ఈవీఎం టైంలో కాదు, ఈసారి మేమేం చేస్తాం కావాలంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మేమేం చేస్తాం, దానికి కూడా బాంచత అందులో తగ్గేది కూడా లేదు. వాళ్ళు ఏదో నరేంద్ర మోడీని చూసుకొని అన్న మాట్లాడుతున్నారు కదా, ఈసారి మేమే ఉంటాం, మేమే నిలబడతాం. ఏంటి 600 అగ్రహారం బీడైనా సరే ఈసారి వచ్చేది ఆయన. మీరు డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, ఆయన రోజుకి కారు మధ్యలో ఆపి ఏదో కొంచెం పచ్చని చెట్లు అవన్నీ చూస్తూ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నిన్న మొన్న సీత షిప్ అంటున్నాడు. ఎంత కామెడీని అయ్యాడంటే లిటరల్లీ. వాళ్ళు జనసేన పేజీలు, చాలామంది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో కూడా, వాళ్ళే అంటున్నారు, ఏంట్రా అమ్మ అమ్మ ఇట్లా మాట్లాడుతున్నాడు, అమ్మ ఏంట్రా అని. అరే మీరు ట్రోల్ చేయడం కూడా మనం తప్పులేదు అంటున్నారు. ఎందుకు వాళ్ళే అంటున్నారు, లిటరల్ నా ఫ్రెండ్సే. ఒకప్పుడు నేను కూడా ఆయన అభిమానే, నేను కూడా ఒప్పుకుంటాను. ఇది సినిమా పరంగా ఆయన అభిమానం, నేను కూడా ఒప్పుకుంటాను ఎప్పుడైనా సరే. రాజకీయ పరంగా వేరు, నాకు రాజకీయ పరంగా ఆయన దేవుడు. వెంకటేశ్వర స్వామి తర్వాత ఈయన మాకు దేవుడు, ఎవ్వడు కాదు, ఆయన మాకు దేవుడు. అది సీత షిప్ అంటాం కాదు, సీజ్ అంటే అందులో డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ కానీ ఏదైనా ఉంటే సీజ్ షిప్ చేస్తారన్నా. ఏమి లేకుండా స్టైల్గా సీత షిప్ ఏందన్నా, ఇది ఎంత కామెడీగా ఉంది, నీకు అనిపించలేదా? ఆల్రెడీ మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో, మనోహర్ని అడుగుతాడు సీజ్ చేసిన షిప్ ఎక్కడుంది అని. మీరు చూడండి, లిటరల్ చూడండి, లేకపోతే నేను పంపిస్తాను. నా సోషల్ మీడియా రెడ్డి గారు మడని అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రెడ్డి గారు మడని ఉంటుంది, మీరు కొట్టండి, ప్రతిదీ ప్రూఫ్స్ పంపిస్తాను అని అంటాడు. షిప్ సీజ్ చేశారు, ఏడుందని ఫస్ట్ అడుగుతాడు. అడగని వెంటనే తర్వాత ఎలివేషన్, ఈ జనసేన ఇదిగో ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంటారు కదా, పేటీఎం లిటరల్లీ మా సోషల్ మీడియా వాళ్ళనే ఒక్కడు కూడా రూపాయి తీసుకొని పనిచేయడు అన్న. లిటరల్ నేనే చెప్తున్నా, 20K 20K ఫాలోవర్స్ నేనే చెప్తున్నా, ఒక్కడు కూడా రూపాయి తీసుకోడు. వాళ్ళు ఇస్తా ఉన్నా కానీ మేము తీసుకోం.
ఎందుకంటే కేవలం ఆయన దేవుని చూసే లిటరల్లీ దేవుని చూసే వాళ్ళలాగా 600కి పోస్ట్ పెడితే 600కి ఏదైనా చేస్తే 600కి అట్లా చేసే రకాలం కాదు మేము. ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలను తీస్తాం. ఇందులో బరాబర్ అందులో తగ్గేది కూడా ఉండదు.